నమస్కారం విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల నిబంధనలు పాటించాలి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా. 3 పార్టీల సభ అటర్ ఫ్లాప్ అయింది. రాష్ట్ర మంత్రి అంబటి రాంబాబు. విశాఖలో నూతనంగా కూల్పీ సెంటర్ ను ప్రారంభించిన జబర్దస్త్ ప్రేమ్ నటి వర్ష. వైసీపీ ఓడిపోతుందనే తెలిసే అక్రమాలకు పాల్పడుతుంది. టీడీపీ నేత బొండా ఉమా. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి ఎక్కడా కూడా రాజకీయ ఇతర ప్రభుత్వ ఫ్లెక్సీలను తక్షణమే తొలగించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా అన్నారు. బుధవారం అమరావతి ఎన్నికల సంఘం కార్యాలయం నుంచి విలేకరుల సమావేశంతో మాట్లాడుతూ ఏ ఉద్యోగి కూడా ప్రభుత్వం నాయకులతో తిరగకూడదని, ఎటువంటి అధికారి కూడా రాజకీయ నాయకుడిని కలవకూడదని ప్రత్యేకంగా ఫ్లయింగ్ స్క్వాడ్ టీంలు ఏర్పాటు చేశామని, ఫిర్యాదులు వచ్చిన వాటిపై తక్షణమే చర్యలు తీసుకుంటామన్నారు. సి విజిల్ యాప్ లో ఏదైనా సమాచారం వస్తే 100 నిమిషాల్లో తగు చర్యలు తీసుకుంటామన్నారు. నేను డీటెయిల్గా చెప్పడం జరిగింది. ఈరోజు వాట్ యాక్షన్ ఈ 3 డేస్లో మనం చేసాము దీని గురించి వివరణ ఇవ్వడం కోసం ఈరోజు ఇది ప్రెస్ కాన్ఫరెన్స్ పిలవడం జరిగింది. ద థింగ్ ఈజ్ దట్ ఒకసారి ఎంసీసీ వచ్చిన తర్వాత 4 రకాల మెయిన్ యాక్షన్ ఉంటాయి. ఒకటి, ప్రభుత్వం బిల్డింగ్స్ మీద ఉన్న పోస్టర్స్, హోర్డింగ్స్ ఆర్ అప్పుడు ఉన్న గవర్నమెంట్ సంబంధించి పొలిటికల్ పార్టీ సంబంధించి ఏమైనా పోస్టర్, వాల్ హ్యాంగింగ్, హోర్డింగ్స్ ఏమైనా ఉంటే అది రిమూవ్ చేయడం ఇమీడియట్గా చేయాలి. పబ్లిక్ ప్లేసెస్ అంటే మళ్ళీ అపార్ట్ ఫ్రమ్ గవర్నమెంట్ బిల్డింగ్స్ తర్వాత మనకు పబ్లిక్ సెక్టర్ యూనిట్ సంబంధించి ప్రెమైసెస్ ఉంటుంది, బస్ స్టాండ్స్ ఉంటాయి, ఎయిర్పోర్ట్ ఉన్నది, రైల్వే స్టేషన్స్, బ్రిడ్జెస్, రోడ్ మార్జిన్స్, ఇట్లాంటి తర్వాత గార్డెన్స్, ఇట్లాంటి ప్లేసెస్ ఉన్నాయి. అక్కడ కూడా ఉన్న పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్ని పూర్తిగా తీయాలి. వెబ్సైట్స్ నుంచి కూడా తీసేయాలి. దట్ ఈస్ వన్ పార్ట్. సెకండ్ పార్ట్ అంటే ఆ రోజు నుంచి ఎంసీసీ ఇన్ఫార్మేషన్కి ఉంటుంది కాబట్టి ప్రభుత్వం సంబంధించి ఎవరైనా లింక్ అయి ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏ పొలిటికల్ పార్టీ ఆర్ ఏ పొలిటికల్ లీడర్తో కూడా తిరగకూడదు. దే ఆర్ నాట్ సపోజ్ టు మూవ్ విత్ ఎనీబడి, దే ఆర్ నాట్ సపోజ్ టు పార్టిసిపేట్ ఇన్ ఎనీ పొలిటికల్ రిలేటెడ్ యాక్టివిటీ ఈవెన్ దో ప్రభుత్వంలో ఉన్న పార్టీ వాళ్ళతో కూడా తిరగకూడదు. నో ఆఫీషియల్ షుడ్ గో అండ్ మీట్ పొలిటికల్ లీడర్స్ అండ్ be active in political activity. Third thing is that 3 పార్టీల సభ అటర్ ఫ్లాప్ అని, ప్రధాని హాజరైన సభను కూడా సరిగ్గా నిర్వహించలేకపోయారంటూ మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 2014లో ఇదే కూటమి కలిసి పోటీ చేసి అధికారంలోకి వచ్చిందని, ఆ తర్వాత రాష్ట్రాన్ని ఎంత ఆగం చేశారో అందరికీ తెలుసంటూ మండిపడ్డారు. సీఎం జగన్ ప్రజల గుండెల్లో నిలిచిపోయారని, రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధిని సీఎం జగన్ పరుగులు పెట్టించారన్నారు. సీఎం జగన్ కు ప్రజలు తరలి వస్తున్నారని, ఆ మూడు పార్టీల సభలను జనం పట్టించుకోవడం లేదన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావాలని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా దుష్ప్రచారం చేస్తుందని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి భయంతోనే ఈ రకమైనటువంటి దుష్ప్రచారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుందనేటువంటి మాట నారా చంద్రబాబు నాయుడు గారు పదే మాట్లాడుతూ ఉన్నారు. ఇక రెండో అంశం ఏమిటంటే, సాక్షాత్తు ప్రధానమంత్రి వచ్చి ఆంధ్రప్రదేశ్లో చిలకలూరిపేటలో మీటింగ్ పెడితే కనీసమైన భద్రత కూడా కల్పించలేకపోయింది ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం అనేటువంటి ఒక దుష్ప్రచారాన్ని ప్రారంభించారు. చంద్రబాబు నాయుడు గారి మీద ప్రత్యేకంగా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో దుష్ప్రచారం చేయాలా? లేదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా దుష్ప్రచారం చేయాలా? భారతదేశ రాజకీయాల్లో
నారా చంద్రబాబు నాయుడు గారంత అనైతికమైన రాజకీయవేత్త ఎవ్వరూ లేరు. అంతేకాకుండా ఈజ్ ఎ మ్యానిపులేటర్, ప్రజానాయకుడు కాదు. అనేక మోసాలు చేసి అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేసేటటువంటి ఒక నీచమైన మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి అనేది చాలా స్పష్టంగా ఎస్టాబ్లిష్ అయిపోయినటువంటి ఫ్యాక్ట్. ఆయన మీద మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నాకు అర్థం కాదా. ముస్లింల గురించి ఎప్పుడు ఏ విధంగా మాట్లాడాడో ప్రజలందరికీ గుర్తుంది, ముఖ్యంగా ముస్లింలకు మరింతగా గుర్తుంది. నేను మనవి చేస్తున్నా, ఇవాళ ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నటువంటి సైకిల్కి ఓటు వేస్తే ముస్లింలకు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ రాష్ట్రంలోనూ లేనటువంటి 4% రిజర్వేషన్ ఇచ్చారే, ఆ రిజర్వేషన్లు పోయినట్టే. రిజర్వేషన్లు కొనసాగాలి. రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్లు అంటే ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలి. ఏం చెప్పారు భారతీయ జనతా పార్టీ వారు? విశాఖ నగరంలోని లాసన్ బే కాలనీలో నూతనంగా ముంబై కుల్ఫీ డెస్టినీ కాఫీ హౌస్ ను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జబర్దస్త్ ఫేమ్ నటి వర్షతో పాటు స్వామీజీ శ్యామలానంద్ పాల్గొని ఆ సెంటర్ ను ప్రారంభించారు. విశాఖ నగరంలో పర్యాటకులను ఆకర్షించే విధంగా ఈ నూతన కేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని, నగర ప్రజలకు మంచి కాఫీతో పాటు పలు రకాల కుల్ఫీలను సైతం రుచి చూపిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు రవితో పాటు తదితరులు పాల్గొన్నారు. రెడీ మేడం. రవి చాలా 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 టేస్టీగా వైజాగ్ కుల్ఫీ చాలా చాలా టేస్టీ. కాఫీ టేస్ట్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ నా కోసం వచ్చి ఇంత బాగా ఎంకరేజ్ చేసినందుకు. ఈరోజు నేను వైజాగ్ రావడం కూడా చాలా చాలా హ్యాపీగా అనిపించింది. నాకు ఒకటే డౌట్, కాఫీ తాగి కుల్ఫీ తినాలా, కుల్ఫీ తిని కాఫీ తాగాలా అని చెప్పి నేనే స్టార్ట్ చేయాలా. సో ఈరోజైతే నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. దీనికోసం నేను వైజాగ్ రావడం, నన్ను ఇన్వైట్ చేయడం కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మీరందరూ కూడా నా మీద చాలా కేర్ తీసుకొని ప్రేమ చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడైతే నేను బేసిక్గా హైదరాబాద్లో మేము ఎంజాయ్ చేస్తాము, అక్కడ ఎక్కువ క్రౌడ్ ఉంటారు, ఇట్లాంటివి చాలా ఆప్షన్స్ దొరుకుతాయి. ఇక్కడ ఇలాంటి మనకి వైజాగ్లో కూడా, మనకి హైదరాబాద్లో ఏం దొరుకుతాయో వైజాగ్లో కూడా అన్నీ దొరికేస్తే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. నేను ఎప్పుడైనా హైదరాబాద్ నుంచి వైజాగ్ వచ్చినప్పుడు తప్పకుండా ఎవ్రీ టైం ఇక్కడ వస్తాను నేను. చాలా బాగా అనిపిస్తుంది. మీరు అందరూ వచ్చి తప్పకుండా టేస్ట్ చేయండి. చాలా కొత్త, నాకు ఏదో ఒక హైదరాబాద్ని చూస్తున్నట్టే అనిపిస్తుంది. ఇక్కడ వైజాగ్ కూడా చాలా ఇంత అందంగా తయారైనందుకు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఫుడ్ కూడా చాలా ఇక్కడ టేస్టీగా ఉంటుందని విన్నాను. అలానే టీ, కాఫీ అండ్ కుల్ఫీస్ కూడా మనం ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లో పిల్లల్ని తీసుకొని వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు అందరూ వచ్చి తప్పకుండా ఇక్కడ ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వైజాగ్ అయితే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే బీచ్ ఉంది. దానికి మించిన ఇక్కడ అబ్బాయిలు చాలా హుషారు కదా. సో నాకైతే వైజాగ్ అంటే చాలా చాలా ఇష్టం. అండ్ అందమైన బీచ్, అందమైన ఈ క్రౌడ్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వైజాగ్తో అనుబంధం అంటే, సో బేసిక్గా మా ఫ్యామిలీ కూడా ఇక్కడే ఉన్నారు. చాలా వైజాగ్ మీద ఒక ప్రేమ ఉంది. థ్యాంక్ యూ అండి. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయి? మూవీస్ ఉన్నాయి. సో రీసెంట్గా ఒక మూవీ వచ్చింది, కానీ
వైకాపా ఘోరంగా ఓడిపోతుందని తెలిసే అరాచకాలకు పాల్పడుతుందని తెదేపా నేత మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా విమర్శించారు. తెదేపా కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రత్యర్థుల ఫోన్లు అక్రమంగా వినడం న్యాయమా అని ప్రశ్నించారు. జగన్, పెద్దిరెడ్డి, సజ్జల ఆదేశాలు పాటించే ఇదంతా చేస్తున్నారన్నారు. జగన్ ప్రభుత్వం నిరంతరం ట్యాపింగ్ చేస్తుందని, తమతో పాటు అధికారుల ఫోన్లపైన నిఘా ఉంచారని ఆరోపించారు. మంత్రులు ఇచ్చిన స్టేట్మెంట్లను ఇందుకే నిదర్శనమన్నారు. దీనిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. ఎన్నికల్లో కుట్రలు, కుతంత్రాలతో గెలవాలని వైకాపా చూస్తుందన్నారు. ఆ పార్టీ అరాచకాలపై కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలకు ఫిర్యాదు చేయబోతున్నట్లు తెలిపారు. అక్రమాలకు పాల్పడుతున్న అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని బోండా ఉమా డిమాండ్ చేశారు. ఇష్యూస్లో పక్కాగా దొరికిపోయినా వీళ్ళకి తాడేపల్లి ఆశీస్సులు ఉండటం వల్ల, తాడేపల్లికి సొంత మనుషులు అవటం వల్ల ఎక్కడా కూడా ఎటువంటి చర్యలు తీసుకోలే. ఇవాళ ఈ ఐపీఎస్లో బరితెగింపు అనేది కనబడతా ఉంది. సాక్షాత్తు ప్రధానమంత్రి వచ్చినటువంటి మోడీ గారు వచ్చినటువంటి సభకే విఫలం చేయాలని ఐపీఎస్లే కుట్ర పన్నారనంటే ఏ విధంగా ఉంది రాష్ట్రంలో పరిస్థితులు? ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫిర్యాదు చేశాం. స్పందించాల్సిన అవసరం ఉంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పూర్తి ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. ఒక ప్రధానమంత్రి సభలో లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయడానికి ప్రోటోకాల్ బ్రేక్ చేసి నరేంద్ర మోడీ గారు మైక్ ముందుకు వచ్చి పోలీసుల్ని అలర్ట్ చేశారంటే, అంటే ఒక ప్రధానమంత్రి గారు అలర్ట్ చేసే వరకు కూడా పోలీసులు మొద్దు నిద్ర వీడలేదనంటే ఎంత బలమైనటువంటి ఆదేశాలు పల్నాడు ఎస్పీకి, అక్కడ డిఐజీ పాల్రాజ్కి వచ్చినాయో అర్థమవుతూ ఉన్నాయి. ఇవాళ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో ఇంకొక షెడ్యూల్ వచ్చేసింది ఎలక్షన్కి. రేపు ఏప్రిల్ నెలలో నామినేషన్సు, మే 13వ తారీఖు పోలింగు అన్నీ వేగవంతంగా జరిగిపోతున్న తరుణంలో ఏ రాజకీయ పార్టీ అయినా తమ కార్యక్రమాలకి ఆ రాజకీయ పార్టీ నాయకులను వాడుకుంటారు. కానీ తాడేపల్లి వైసీపీ పార్టీ మాత్రం వినూత్నంగా ఐపీఎస్ని బాధ్యతలు పెట్టారు. వైసీపీ నాయకులు చేయాల్సిన బాధ్యతల్ని ఐపీఎస్లకి పెట్టి ఐపీఎస్ల పైన ఆ పనులు చేపిస్తున్నారంటే కొంతమంది ఐపీఎస్లు ఎంత దిగజారిపోయి ఇవాళ వన్ సైడ్గా పనిచేస్తూ ఉన్నారో అర్థమవుతోంది. నేను చెప్తా ఉన్నా, వీళ్ళందరికీ పేర్లు కూడా చదువుతా, వీళ్ళందరికీ చెప్తా ఉన్నా, ఇంకొక 45 రోజుల్లో విశాఖ ఉత్తర నియోజకవర్గం పరిధిలోని కంచరపాలెం జవహర్లాల్ నగర్ ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసిన యువజన సేవా సంఘం నూతన భవనాన్ని బీజేపీ మాజీ ఎమ్మెల్యే పి విష్ణుకుమార్ రాజు బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో యువజన సేవా సంఘం అధ్యక్షుడు రాకతి రాజు, సెక్రటరీ ఈశ్వరరావు, క్యాషియర్ నూకరాజుతో పాటు పలువురు సభ్యులు పాల్గొన్నారు. అయితే ఈ సందర్భంగానే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ గ్రామస్తులంతా వారి అవసరాల నిమిత్తం వినియోగించుకునేందుకు యువజన సేవా సంఘం భవనాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. జవహర్లాల్ నగర్ యువజన సేవా సంఘం వారు సొంత డబ్బులతోటి ఒక గ్రామ సభ్యులందరూ కలిసి ఒక మంచి భవనము వారు నిర్మించుకోవడం జరిగింది. దాంట్లో ఏదన్నా గ్రామానికి కలిగిన కష్ట సుఖాలు కానీ లేకపోతే గ్రామ అభివృద్ధి గురించి ఏదైనా పనులు చేయించుకోవడానికి వారందరూ కలిసి ఒక చోట కూర్చునే విధానంగా ఇది నిర్మించుకోవడం చాలా సంతోషదాయకము. తప్పనిసరిగా మా వంతు సహాయ సహకారాలు ఇక మీద మేము అందిస్తాము.
అందరికీ నేను నార్త్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 42 కమ్యూనిటీ హాల్స్ నేను కట్టడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఈ ప్రభుత్వం వచ్చాక ఆ కమ్యూనిటీ హాల్స్ అన్నింటినీ కూడా ఆ మెజారిటీ ఆఫ్ ద కమ్యూనిటీ హాల్స్ని గ్రామ సచివాలయాల కింద మార్చేసి ప్రజలకి అనుకూలంగా ఉండే విధంగా ఒక చిన్న హాల్ కూడా లేనటువంటి పరిస్థితి ఏర్పాటు చేసింది. కానీ ఈ జవహర్లాల్ నగర్ గ్రామస్తులు మాత్రం వారు సొంతంగా నిర్మించుకోవడం అనేది చాలా హర్షదాయకము. వారందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ గ్రామ సమస్యలు మహిళలకు కానీ పెద్దలకు కానీ ఇంకా ఏదైనా ఉన్నా అంతా కలిసిమెలిసిగా ఉంటూ చర్చించుకుని మంచి అభివృద్ధి పదంలో ఈ గ్రామాన్ని తీసుకుని వెళ్తారనేది నా యొక్క ప్రగాఢ నమ్మకము. వారికి మా యొక్క పూర్తి సహాయ సహకారాలు ఫ్యూచర్లో ఉంటాయని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. విశాఖ ఉత్తర నియోజకవర్గంలోని 47వ వార్డులో ఎన్నికల ప్రచార కార్యాలయాన్ని వైసీపీ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు ఉన్నారు. బుధవారం ఆయా వార్డులోని ప్రజలు స్థానిక పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి నూతన ప్రచార కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగానే కేకే రాజు మాట్లాడుతూ ఇప్పటికే ఈ వార్డులో ప్రజలకు ఎక్కడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని వసతి సౌకర్యాలు కల్పించామని, భవిష్యత్తులో మరిన్ని సదుపాయాలు కల్పించాలంటే తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని తెలిపారు. కంటిమామి కామేశ్వర గారి ఆధ్వర్యంలో ఎన్నికలకు సంబంధించి ఈరోజు 2 కార్యాలయాలను ప్రారంభించడం జరిగింది. ఎన్నికలకి క్యాడర్ని అందరినీ కూడా సిద్ధం చేసి మేము కూడా సిద్ధమని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వెన్నంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఎన్నికల కథన రంగంలో కుట్రలు కుతంత్రాలు చేసిన కూటమి కోటలు బద్దలు కొట్టి పేదవాడి అభ్యున్నతి కోసం పేదల పక్షపాతిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టడం కోసం, తద్వారా ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ కూడా ప్రగతి పదంలో పయనింపజేసి పేద వర్గాల అభ్యున్నత సాధన కోసం ఈరోజు మేమందరం కూడా తప్పకుండా కృషి చేస్తూ ఉన్నాం. కార్యకర్తలందరూ కూడా ఉత్సాహంతో ఉన్నారు. ఎందుకంటే మేము ఈరోజు చాలా ధైర్యంగా తలెత్తుకుని తిరిగే విధంగా 4.5 సంవత్సరాల కాలంలోనే కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి సుపరిపాలన అందించడం జరిగింది. ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం, పేదరిక నిర్మూలన దిశగా ఆయన చేసిన కార్యక్రమాలే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అఖండ విజయం చేకూర్చిపోతున్నాయి. ముఖ్యంగా ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఇక్కడ పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థిని చిత్తుగా ఓడించి తెలుగువాడి ఆత్మగౌరవాన్ని, ఉత్తరాంధ్ర ప్రాంతవాసుల ఆత్మగౌరవాన్ని కూడా మనం ఈరోజు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎవరైతే బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారో అదే అభ్యర్థి గతంలో 2014 నుంచి 2019 వరకు కూడా ఎమ్మెల్యేగా ఉండి, ఆ ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల్ని ప్రత్యేక హోదా విషయంలో కానీ, రైల్వే జోన్ విషయంలో కానీ ఎక్కడా కూడా స్పందించకుండా ఈ ప్రాంతానికి రైల్వే జోన్ విషయంలోని, పెట్టుబడుల విషయంలోనూ కూడా ఈ ప్రాంతానికి పెద్ద ఎత్తున ద్రోహం చేసిన దాంట్లో ఆ ఎమ్మెల్యే గారి యొక్క భాగస్వామ్యం కూడా ఉంది. కాబట్టి బీజేపీ నాయకుల్ని తిప్పికొట్టడం ద్వారా, ఎందుకంటే ఈరోజు 2014 నుంచి 2019 వరకు ఏ విధంగా విఫలం చెందారో మనందరికీ కూడా తెలిసిందే. కాబట్టి మనందరం కూడా సంఘటితంగా కార్యకర్తలందరూ కూడా చేయి కలిపి ఈరోజు ప్రజలందరితోని కూడా ప్రతి ఓటు కూడా విలువైందే. కాబట్టి మనకు ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది. మన వాణిని, మన ఆత్మవిశ్వాసాన్ని, మన ఆత్మాభిమానాన్ని కాపాడుకోవడం కోసం, మన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం కోసం బీజేపీ నాయకులకు చెంపపెట్టు లాంటి తీర్పిచ్చి వారిని తిరుగుటపాలో పంపించి మన అభిప్రాయాన్ని ఢిల్లీ వరకు చేసే విధంగా విశాఖ ఉత్తర నియోజకవర్గ ఓటర్లందరికీ అవకాశం వచ్చింది. కాబట్టి ఈ రోజు నుంచి ప్రజలతో మమేకమై మనం చేసిన మంచిని వివరిస్తూ, చేయబోయే మంచిని వివరిస్తూ కుట్ర రాజకీయాలను తిప్పికొట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం చేకూర్చాలని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓటమి ధ్యేయంగా పనిచేస్తామని రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షురాలు వానపల్లి లక్ష్మీ ముత్యాలరావు పేర్కొన్నారు. బుధవారం డాబా గార్డెన్ లోని విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పంచాయతీ సర్పంచుల సంఘం ద్వారా గత 3 ఏళ్లుగా ఆందోళన చేశామని గుర్తు చేశారు. రాజకీయాలకు అతీతంగా అసెంబ్లీ ముట్టడి చేశామని, ఇక మీదట గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి సర్పంచులు ప్రజలకు జరిగిన అన్యాయం వివరిస్తామన్నారు. ఒక పద్దు కింద 4,000 కోట్ల నిధులు బకాయి పెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం మీద 8,629 కోట్లు బకాయి ఉన్నారని తెలిపారు. అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద ఆందోళనలు చేశారు. సంఘం ఆధ్వర్యంలో 16 డిమాండ్ల సాధనకు పోరాటం చేశామన్నారు. నిజంగా అన్యాయం జరిగింది, గ్రామీణ వ్యవస్థకు అన్యాయం జరిగిందని గ్రామీణ ప్రజలు తెలుసుకొని వాళ్ళు పూర్తిగా మాకు సంపూర్ణ మద్దతును తెలియజేస్తున్నారు. నా పేరు వానపల్లి లక్ష్మి అండి, గంభీరం సర్పంచ్, అలాగే రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షురాలండి. మేము గత 3.5 సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వం మీద మేము పోరాటాలు చేస్తున్నాం. మా గ్రామాల అభివృద్ధి కోసం, మా గ్రామాల యొక్క మనుగడ కోసం మేము ఎన్నో పోరాటాలు చేసాం. రాజకీయాలకు అతీతంగా రాజీ లేని పోరాటాలు ఎన్ని చేసినా ఈ ప్రభుత్వంలో ఎటువంటి స్పందన లేదు, ఎటువంటి కదలిక లేదు. దీనిలో భాగంగా మేము ఎన్నో ఉద్యమాలు చేసాం, నిరసన ధర్నాలు చేసాం.
అలాగే రిలే నిరాహార దీక్షలు చేసాం, అలాగే ఎన్నో పోరాటాలు చేసాం. కానీ ఈ ప్రభుత్వం ఏం స్పందించట్లేదు. మమ్మల్ని చేమ కుట్టినట్టు కూడా స్పందించకపోతే మేమెంత విసిగి వేసారిపోయామంటే ఇంకా చేసేదేమీ లేక రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా మేము సర్పంచులకు అందరికీ పిలుపునిచ్చాము. 2వ దశ మలి ఉద్యమంగా అసెంబ్లీ ముట్టడి కూడా చేశాము. మొట్టమొదటిసారిగా సర్పంచులు అందరూ ఏకమయ్యి మా ప్రతాపం ఏంటో, మా యొక్క పోరాటం ఏంటో, పోరాట ప్రతిమ ఏంటో చూపించి అసెంబ్లీ ముట్టడి తెలియజేశాము. కానీ ఈ ప్రభుత్వం ఏమీ స్పందించట్లేదు. దీనిలో భాగంగా మేము ఇంకా విసిగి వేసారిపోయి సర్పంచులు అందరం ఇంటింటికి గడప గడపకు వెళ్ళి మా సర్పంచులకు అందరికీ ఎంత అన్యాయం జరుగుతుంది, మన గ్రామీణ ప్రజలకు ఎంత అన్యాయం జరుగుతుంది, మన గ్రామీణ ప్రజలు నిర్వీర్యం అయిపోతున్నారు, వలసలు ఎక్కువైపోతున్నాయి, మన గ్రామీణ యొక్క నిధుల్ని కాజేస్తున్నారు. సుమారు 8,620 కోట్లను మన కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి నిధులు సుమారు 8,629 కోట్లను ఈ రాష్ట్ర ప్రభుత్వం కాజేసిందని తెలియజేస్తూ, అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి SFC నిధులు సుమారు 4,000 కోట్లను ఇవ్వాలి, అవి కూడా ఇవ్వటం లేదు. అలాగే నరేగా నిధులు సుమారు 35,000 కోట్లను అవి కాజేసింది. ఇలా టోటల్గా చెప్పుకుంటూ పోతే మొత్తం 55,000 కోట్లను ఈ రాష్ట్ర ప్రభుత్వం మా పంచాయతీలకు బాకీ. ప్రముఖ సినీ హీరో దివంగత శోభన్ బాబు 16వ వర్ధంతి కార్యక్రమం విశాఖ సిటీ వైడ్ శోభన్ బాబు ఫ్యాన్స్ ఆధ్వర్యంలో జరిగింది. విశాఖ డాబా గార్డెన్ లోని శోభన్ బాబు విగ్రహం వద్ద బుధవారం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మేయర్ హరి వెంకట కుమారి, సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యుడు, సిటీ వైడ్ శోభన్ బాబు ఫ్యాన్స్ గౌరవ సలహాదారులు గంట్ల శ్రీనుబాబు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మేయర్ మాట్లాడుతూ శోభన్ బాబు ఫ్యామిలీ చిత్రాల నటుడు, అన్ని రకాల పాత్రలు పోషించారని గుర్తు చేశారు. ఆయన క్రమశిక్షణకు మారుపేరు. సినిమాల ద్వారా వచ్చిన డబ్బులు రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టాలి అన్న శోభన్ బాబు సూచనతో నటులు చంద్రమోహన్, మురళీమోహన్, జయసుధా వంటి వారు ఆర్థికంగా స్థిరపడ్డారని గుర్తు చేశారు. శ్రీనుబాబు మాట్లాడుతూ ఆంధ్రుల అందాల నటుడు శోభన్ బాబుకి దేశ విదేశాల్లో అభిమానులు ఉన్నారు. వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. అభిమానులకు స్ఫూర్తిగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ గత డిసెంబర్ లో జరిగిన విగ్రహావిష్కరణ కార్యక్రమంలో రాష్ట్ర నలుమూలల నుంచి అభిమానులు తరలి వచ్చారని గుర్తు చేశారు. మేయర్ గొలగాని హరి వెంకట కుమార్ గారిని ముఖ్య అతిథిగా పిలవడం జరిగింది. మరి మేయర్ గారి చేతుల మీదుగా శోభన్ బాబు విగ్రహానికి మరి ప్రత్యేకంగా పూలమాల వేసి పేదలందరికీ కూడా, నిరుపేదలకు అన్నప్రసాద వితరణ కూడా కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. శోభన్ బాబు ఫ్యాన్స్ ఎంతో మందికి స్ఫూర్తిదాయకం, ఆదర్శనీయం. మరి భవిష్యత్తులో మీ అసోసియేషన్ ద్వారా మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలని ఈ సంఘం గౌరవ అధ్యక్షులు పోలరావు గారికి కానీ, అధ్యక్షులు కనకరాజు గారికి కానీ, మరి అదేవిధంగా కార్యదర్శి నాగరాజుకి, ఆర్గనైజింగ్ సెక్రటరీ రమణ గారికి, వాళ్ళ కమిటీ సభ్యులకు, చాలామంది ప్రముఖులకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి విగ్రహావిష్కరణకు చూసాం మీ బలం ఏంటనేది. అనేక రాష్ట్రాల నుంచి మొత్తం అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఎవరైతే శోభన్ బాబు గారు ఫ్యాన్స్ ఉన్నారో ఆ అసోసియేషన్ అందరి సమక్షంలో ఈరోజు విగ్రహ ఆవిష్కరణ, అలాగే ఇక్కడ పేద ప్రజలందరికీ కూడా వర్ధంతి కార్యక్రమం సందర్భంగా అన్నప్రసాదం కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. శోభన్ బాబు అంటేనే ఒక ఫ్యామిలీ స్టార్ హీరో. అంతేకాకుండా పౌరాణిక సినిమాలు, కుటుంబ కథా చిత్రాలు ఇటువంటి వాటిల్లో నటించి ఎంతో పేరు తెచ్చుకున్న వ్యక్తి. ఏ పాత్రనిచ్చినా కూడా దానికి సముచితమైన న్యాయం చేసిన వ్యక్తి మన నటభూషణ్ శోభన్ బాబు గారు. అటువంటి గొప్ప వ్యక్తి. అతన్ని ఎంతోమంది ఆదర్శంగా తీసుకున్నారు. క్రమశిక్షణకి మారుపేరు శోభన్ బాబు గారు. గ్రేటర్ మహావిశాఖ జీవీఎంసీ 89వ వార్డు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దొడ్డి కిరణ్ పుట్టినరోజు వేడుకలు కొత్తపాలెంలో తమ నివాసం వద్ద పార్టీ అభిమానులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్సీపీ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి అడారి ఆనందబాబు, సోదరి యలమంచిలి మున్సిపల్ చైర్మన్ పిల్ల రమకుమారి, రాష్ట్ర మంత్రి అమర్నాథ్, విశాఖ పార్లమెంట్ పరిశీలకులు మల్లా విజయ్ ప్రసాద్ పాల్గొన్నారు. అభిమానులు, పార్టీ కార్యకర్తలు మధ్య కేక్ కట్ చేసి ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్య అతిథులు మాట్లాడుతూ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో చేసుకోవాలని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆశీర్వదించారు. ఈ వేడుకల్లో కార్పొరేటర్లు పివి సురేష్, గండపు నాగేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షులు, జేసీఎన్స్ కన్వీనర్లు, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, ఆర్పీలు, సచివాలయ కన్వీనర్లు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
కాబట్టి మీరు దయచేసి ఏంటంటే మీరు పెద్దవాళ్ళు మీరందరూ కూడా దయచేసి మమ్మల్ని అందరినీ చూసుకొని మీరు గెలుస్తారు, మమ్మల్ని అందరినీ మంచి పొజిషన్లో తీసుకెళ్తారని ఈరోజు ఎంత పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి తనకి శుభాకాంక్షలు తెలియజేయడానికి విచ్చేసినటువంటి ఇంతమంది వేలాది మంది ప్రజలు తన మీద చూపిస్తున్నటువంటి అభిమానానికి ఈరోజు ఈ సభ ఒక నిదర్శనం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే అనేక సందర్భాల్లో నా దగ్గరికి నాతో చాలా చనువుగా నాతో చాలా క్లోజ్గా ఉండేటువంటి సోదరుడు కిరణ్ ఎప్పుడు వచ్చినా తన సొంత పనుల మీద ఏ రోజు నా దగ్గరికి రాలేదు. ఎప్పుడు కూడా తన వార్డులో ఉన్నటువంటి ప్రజలకు సంబంధించినటువంటి ఇబ్బందుల పట్ల ఈ ప్రాంతంలో ముఖ్యంగా గోపాలపట్నం పరిసర ప్రాంతాల్లో ఎవరికైనా ఏదైనా కష్టం వస్తే ఆ కష్టాన్ని తీర్చండి, మీరు అధికారంలో ఉండి మీరు మంత్రి హోదాలో ఉన్నారు, నాకు ఈ పని చేసి పెట్టండి అని చెప్పి ప్రజా సమస్యల కోసమే మా చుట్టూ అనేక సందర్భాల్లో తిరిగినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా. సంక్షేమ కార్యక్రమాలు ఎప్పటికీ కూడా వారు ఈ ప్రాంత ప్రజల మనసుల్లో గుర్తుండిపోతారు అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నా. ఇందాక సోదరిమణి రమాకుమారి గారు చెప్పారు, ఎక్కడికి వెళ్ళినా సరే ఆ పాజిటివ్ టాక్ సోదరు విజయప్రసాద్ గారి గురించి ఎక్కడికక్కడ చెప్తా ఉంటారు. మాకు ఈ కార్యక్రమం చేశారు, ఎన్నో సంవత్సరాలుగా ఇబ్బందులు ఉన్నటువంటి కార్యక్రమానికి పరిష్కారాన్ని చూపించారని చెప్పి వారి గురించి ఏ వార్డులోకి వెళ్ళినా సరే ఏదో ఒక ప్రాంతంలో వారు గుర్తుండిపోయేటువంటి కార్యక్రమాలు చేశారు. తప్పకుండా వారి సూచనల మేరకు ఆనంద్ గారిని పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి ఇన్ఛార్జ్గా పెట్టి రేపు అభ్యర్థిగా ప్రకటించినటువంటి సందర్భంలో మన అందరం కూడా గెలిపించాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నా. ఎందుకంటే ఆనంద్ గారు స్వర్గీయ కేంద్ర రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలను పాటిస్తూ అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు బాధ్యతగా ఉండాలని విశాఖ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున అన్నారు. బుధవారం విశాఖలోని గురజాడ కళాక్షేత్రంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి, నామినేషన్లు, ఇతర ఎన్నికల ప్రక్రియపై రాజకీయ పార్టీ ప్రతినిధులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాల్లో ప్రచారాలు నిర్వహించే సమయంలో అన్ని రాజకీయ పార్టీలు ఓటర్లు ప్రలోభాలు పెట్టకుండా బాధ్యతగా పనిచేయాలన్నారు. ఏ పార్టీ ప్రతినిధిపైనైనా ఫిర్యాదు వస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సమావేశంలో గ్రేటర్ కమిషనర్ సాయికాంత్ వర్మ, పోలీస్ కమిషనర్ రవిశంకర్, జేసీ అశోక్, గ్రేటర్ ఏడీసీ విశ్వనాథంతో పాటు పలు నియోజకవర్గాలకు చెందిన ఎన్నికల అధికారులు పాల్గొన్నారు. సంబంధించి మనకు జీవీఎంసీ కమిషన్ ఫ్లయింగ్ స్క్వాడ్, సో కాల్డ్ ఫ్లయింగ్ స్క్వాడ్స్, తర్వాత రూట్ మార్చెస్ అండ్ మోడల్ ఎంసీసీ టీమ్స్ దానికి సంబంధించిన విషయాలు కావచ్చు, అలాగే ఎలక్షన్ పోలింగ్కి సంబంధించిన విషయాలు కావచ్చు, అలాగే కౌంటింగ్కి సంబంధించిన విషయాలు కావచ్చు, అన్ని విషయాలు పూర్తి స్థాయిలో అవగాహన మీకు కల్పించాలి అన్న ఉద్దేశంతో ఈరోజు జిల్లా యంత్రాంగం అన్ని రాజకీయ పక్షాలకి అలాగే ప్రతినిధులు కూడా మేము పిలుపుకోవడం జరిగింది. ఈ సువిధ యాప్లో మీరు దయచేసి కానీ మీరు పర్మిషన్స్ వీటికి ఏమున్నా కానీ దయచేసి క్యాండిడేట్లు కానీ పార్టీల తరఫున కానీ లేదంటే వాళ్ళ తరఫున ఏదైనా మనకు ఏజెంట్లు ఉంటే వాళ్ళు కూడా పర్మిషన్ అప్లై చేసుకుంటే అవి డైరెక్ట్గా మనకి కలెక్టరేట్లో ఉన్న సింగిల్ విండోకి రావడం జరుగుతుంది. ఆ సింగిల్ విండో దాంట్లో 7 రకాల డిపార్ట్మెంట్ ఆఫీసర్లు ఉంటారు. సో రెవెన్యూ, పోలీసు, జీవీఎంసీ, ఎలక్ట్రిసిటీ, ఫైరు, R&B అందరూ ఉంటారు. సో వాళ్ళు డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ చేసి ఇమీడియట్గా మళ్ళీ సింగిల్ విండో పంపిస్తే అక్కడి నుంచి మీకు డైరెక్ట్గా పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి దయచేసి సువిధ అనే యాప్ అయితే ఉందో దాన్ని మీరు యూజ్ చేసుకోవాల్సిందిగా మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కానీ, CEO ఆఫీస్ నుంచి కానీ, అలాగే చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా దీని మీద క్లియర్గా గైడెన్స్ ఇవ్వడం. వాలంటీర్లు పబ్లిక్ సర్వెంట్స్లో భాగంగా ఉండడం వల్ల ఎక్స్చెక్కర్ నుంచి వాళ్ళు శాలరీ తీసుకుంటూ ఉండడం వలన వాలంటీర్లు ఎలక్షన్ ప్రాసెస్లో ఎటువంటి ఎలక్షన్ ప్రాసెస్లో కూడా పార్టిసిపేట్ చేయడానికి అనుమతులు లేవు. ఒకవేళ అలా పార్టిసిపేట్ చేస్తే మాకు తెలిసిన, మేము తెలుసుకున్న, పేపర్లో మాకు మీడియాల ద్వారా మేము తెలుసుకున్న, మీ ద్వారా మాకు కంప్లైంట్లు వచ్చినా, మేము చూసిన ఏ రకంగా మాకు వస్తే 100% యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కోడ్ ఆఫ్ కాండక్ట్ పెట్టిన ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఇట్ ఈస్ టు ఎన్షూర్ దట్ దెర్ ఈస్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అక్రాస్ ఆల్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అండ్ ఆల్ పొలిటికల్ పార్టీస్. అందరికీ వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల నిబంధనలు పాటించాలి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా. 3 పార్టీల సభ అటర్ ఫ్లాప్ అయింది. రాష్ట్ర మంత్రి అంబటి రాంబాబు.
విశాఖలో నూతనంగా కూల్పీ సెంటర్ ను ప్రారంభించిన జబర్దస్త్ ప్రేమ్ నటి వర్ష. వైసీపీ ఓడిపోతుందనే తెలిసే అక్రమాలకు పాల్పడుతుంది. టీడీపీ నేత బొండా ఉమా. ఇతర బులెటిన్ మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.